ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పాను. ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాడు. నెమ్మది దయచేసిన దేవుడు పట్ల, సేవకుని పట్ల. ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఈయనే అని చెప్పాడట. తర్వాత ఎలీసా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొననని నిజంగా ఇలాంటి సేవకులు ఉన్నారండి. ఇస్తే తీసుకునే సేవకులే కానీ వద్దనే సేవకులు లేరండి. ఈనాటి దైవజనులైన వారందరూ, నేను కూడా ఆలోచించాలి, నేను సేవకుని కాబట్టి. ఇస్తే తీసుకోలేని సేవకులు వాళ్ళు, ఇస్తే పుచ్చుకునే సేవకులు ఈనాడు ఉన్నారు. వీళ్ళు పేదోలేమో, వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది కాదా? నేను ఎప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఎంతకాలం పుచ్చుకుంటున్నాను తండ్రి, ఇక మీదట నాకేమి నేర్పుతావంటే, ఇచ్చుట ధన్యం అన్నావు కదా, తీసుకోవడం కన్నా ఇవ్వడం మంచిది అన్నావు కదా, ఇవ్వడం నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఈ ప్రసంగం ద్వారా ఇది మంచిది కాబట్టి. పేదవారు ఎక్కువైపోతున్నారు. పేద నిర్మూలన, పేదలనేవారు లేకన్నా నిర్మూలించాలంటే, అరికట్టాలంటే, పేదరికం అనేది లేకన్నా చేయాలంటే, పేదవాళ్ళు అనేవాళ్ళు లేకన్నా చేయాలంటే యేసు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అందులోని ఇది బాగా పనికొస్తుంది. అదేంటనంటే, బైబులు దేవుడు చాలా గొప్పోడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్నాము, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, అన్ని విషయాలలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించండి. పేదరిక నిర్మూలన, బేదలనే వారు లేకన్నా ఉండాలంటే, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు, పేదవాళ్ళు మొదలుకొని ఆస్తిపరులు, కోటేశ్వరుల వరకు, లక్షాధికారుల వరకు అందరికీ బైబిల్ ఏం చెబుతుందంటే, భారతదేశంలో పేదోళ్ళు ఉన్నారు, అనేక దేశాలలో పేదోళ్ళు ఉన్నారు. ఈ పేదవారు అనేవారు లేకన్నా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రపంచమంతా, ఒకవేళ దేశాలు చక్కగా యేసు ప్రభువుని, బైబుల్ని సలహా అడిగితే, బైబుల్ ఏం చెబుతుందంటే, పేదరిక నిర్మూలన జరగాలంటే పలాంది చెయ్యండి, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని కొన్ని చెప్పింది. అందులో ఒక మాట, ఈ మాట అదేంటనంటే, పుచ్చుకోవడం ఎంతకాలం నేర్చుకున్నారు కదా, పుచ్చుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు బేదలనేవారు లేకన్నా ఉండాలంటే, పేదరికం అనేది లేకన్నా ఉండాలంటే ఇవ్వడం నేర్చుకోండి. బేదోలైనా ఉన్నోలైనా ఇక మీదట ఏం చేయాలి? యేసు ప్రభు చూసారే ఎంత మంచి దేవుడు, ఎంత మంచి సంఘ సంస్కారతో, ఎంత మేధావో, ఎంత మంచి చక్కని వార్తను ప్రపంచానికి తీసుకొచ్చాడు. ఇలాంటి బైబిల్ మత గ్రంథం అందామా, దీన్ని కొట్టుపడేద్దామా? పేదరిక నిర్మూలన ఆగాలంటే, పేదవారు లేకన్నా, పేదలనేవారు లేకన్నా ఉండాలంటే, ఇప్పటి వరకు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ పుచ్చుకోవడం నేర్చుకున్నారు కదా, తీసుకోవడం నేర్చుకున్నారు కదా. ఇక మీదట ఏం చేస్తారంటే ఇవ్వడం నేర్చుకోండి, ఇచ్చుట నేర్చుకోండి. ఇవ్వడం నేర్చుకున్నారా, ప్రపంచంలో పేదోళ్ళు ఉండరు, పేదవారు ఉండరు. చూసారండి ఎంత మంచి చక్కని వార్తను యేసు ప్రభు మనుషుల మధ్యకు తీసుకొచ్చాడు. రోడ్ల మీద తిండి లేక, బట్ట లేక, కూడు లేక, గుడ్డ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏం చెబుతుంది బైబిల్? ఇప్పుడు వరకు తీసుకోవడం నేర్చుకున్నారు కదా, అందుకున్నారు కదా, పుచ్చుకున్నారు కదా. ఏవో ఎన్నో రూట్లు ఉన్నాయి. అబద్ధం ఆడో, మోసం చేసో, లచ్చేసో, ఇచ్చేసో అందుకోవడం నేర్చుకున్నాం కదా. ఇప్పటి వరకు ఇది చేశారు కదా.
రైట్ వేలో చేశారో రాంగ్ వేలో చేశారో, ఏ దారిలో చేశారో, మంచి దారిలో చేశారో చెడ్డ దారిలో చేశారో, ఇప్పుడు వరకు తీసుకోవడం నేర్చుకున్నారు కదా, పుచ్చుకోవడం నేర్చుకున్నారు కదా. ఇక మీదట మీరు ఏం చేస్తారంటే, పేదరిక నిర్మూలన జరగాలంటే, పేదవారు అనేవారు లేకన్నా చేయాలంటే ఇవ్వడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు ప్రతి దేశంలో పేదవాడనేవాడు ఉండడు, బేదలుండరు. చూసారా, ఆనాటి సేవకులు ఏమి నేర్పారు? తీసుకొచ్చి ఇస్తున్నాడట. నయమాను తీసుకొచ్చి ఇస్తుంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ ఇజ్రాయేలీనని దేవుడు తోడు, ఆ యెహోవా తోడు, నేనేమి తీసుకొనని అతనితో చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. మీకు బహుమతులు ఇస్తున్నాను తీసుకోండి అంటే తీసుకోవడం మానేశాడు ఎలీషా. తీసుకోవడం గొప్పతనం కాదు, ఇవ్వడం గొప్పతనం. పుచ్చుకోవటం కాదు, ఇచ్చుట ధన్యం. పుచ్చుకోవడం ధన్యత కాదు, ఇచ్చుట ధన్యం. ప్రపంచానికి దేవుడు నేర్పించిన విధానాలు మనుషులు మర్చిపోతున్నారు.